జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. బాబు, ఈ మందులు ఇవ్వండి. ఏమ్మా, ఇది దొంగ నోటా మంచి నోటా? అలా అడుగుతావేంటి బాబు, అది మంచి నోటే. అయినా నీ కంటికి నేను దొంగ నోట్లిచ్చి మందులు తీసుకెళ్లేదానిలా కనిపిస్తున్నానా? మనిషిని చూసైనా గౌరవించి మాట్లాడయ్యా. గత 3 రోజుల నుంచి ఏ టీవీలో చూసినా మీ కూతురు గురించే న్యూస్ వస్తుంది. ఎక్కడ చూసినా మీ అమ్మాయి దగ్గర దొరికిన దొంగ నోట్ల గురించే అందరూ చర్చించుకుంటున్నారు. అలాంటి ఇంటి నుంచి వచ్చిన మీ దగ్గర కూడా దొంగ నోట్లు ఉంటాయని డౌట్ పడ్డాను. తప్పేం లేదండి. నాకు ఈ నోట్ వద్దు. మందులు కావాలంటే ఆన్లైన్ పేమెంట్ చేయండి, లేదంటే వెళ్ళిపోండి. ఎవరో చేసిన కుట్రకి మా అమ్మాయి మీద నింద పడింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా అవమానించేలా మాట్లాడద్దయ్యా. అది మంచి నోటే, తీసుకుని మందులివ్వు. నేను మళ్ళీ చేస్తాను. ఎలా మాట్లాడాలో నువ్వు నాకు చెప్తావేంటమ్మా? ఈ నోట్ తీసుకుంటే నేను కేసులో ఇరుక్కోవాలి. అంత రిస్క్ నాకెందుకమ్మా? చేస్తే ఆన్లైన్ పేమెంట్ చేయి, లేకపోతే నోట్ తీసుకుని వెళ్ళిపో. ఏంటండి, మీకేదో అన్యాయం చేసిన వాళ్లతో మాట్లాడినట్టుగా అంత చేదరింపుతో మాట్లాడుతున్నారు? కస్టమర్స్తో ఎలా మాట్లాడాలో తెలీదా మీకు? నాకు మీ గిరాకీ వద్దు, వెళ్ళిపోండి మేడం. ఏంటయ్యా, ఇందాకటి నుంచి చూస్తున్నాను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎలా కనిపిస్తున్నావేంటి నీ కంటికి? ఎవరో చేసిన దానికి మేం బాధ్యులు అంటే ఎలాగా? నువ్వేవైనా చూసావా మేం దొంగ నెట్లు ప్రింట్ చేయడం? చెప్పు, చూసావా? అమ్మా, వేరే షాప్లో మందులు తీసుకుందాం, పదమ్మ వెళ్దాం. నువ్వు ఉండు దేవిక. ఇంటి నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కడు వాళ్ళ ఇష్టానికి విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. ఏమయ్యా, దొంగ నోట్ అన్నావు కదయ్యా, ఏది? నేనిచ్చింది దొంగ నోటని రుచి చేసి చూస్తాను. అమ్మ వదిలే, ఆవేశపడుకో. ఎవరో అన్నంత మాత్రాన మనం తప్పు చేసిన వాళ్ళం అవుతామా? మనకి గొడవ అక్కర్లేదు, వేరే చోట మందులు తీసుకుందాం, వెళ్దాం పదమ్మా. లేదమ్మా, ఈరోజు మన మీద అబాండాలు వేసిన ఈ పెద్ద మనిషితో నేను తేల్చుకునే తీరుతాను. నేనిచ్చిన డబ్బులకి మందులు ఇవ్వాలి. నువ్విచ్చేదాకా ఇక్కడి నుంచి కదలను. ఇవ్వవయ్యా, మందులివ్వు. మీ ఇంటి పరువు పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా మీకింకా బుద్ధి రాలేదా? మీ పొగరు తగ్గలేదు. మీకే అంత తలబిడుసుగా ఉంటే నీతిగా ఉండే నాకెంత ఉండాలి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా, లేదంటే పోలీసులు పిలవమంటారా? ఏంటి బెదిరిస్తున్నారా? రూల్స్ మీకే కాదు, మాకు కూడా తెలుసు. పిలవండి పోలీసుల్ని. మేము తప్పు చేయనప్పుడు పోలీసులకెందుకయ్యా భయపడాలి? పిలవయ్యా, పిలు, పోలీసుల్ని పిలు. నిజం మాట్లాడి నా మీదకే గొడవకొచ్చారు. నీలాంటి వాళ్ళకి మందులు ఇస్తే లేని పాపం నాకు చుట్టుకుంటుంది. తీసుకోండి. ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గౌరవం అనేది లేదా నీకు? అసలు ఇవ్వయ్యా, ఇవ్వు, ఇవ్వు. అయ్యో, అమ్మా 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 అమ్మ, ఏమైందమ్మా? అమ్మా అమ్మా, కళ్ళు తెరువు. అమ్మ, కళ్ళు తెరువు అమ్మా. అమ్మా 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 అమ్మా, కళ్ళు తెరువు. అమ్మా అమ్మా, వెళ్దాం రామ్మా. సరే, పదమ్మా, వెళ్ళిపోదాం. పదమ్మా. నువ్వేం భయపడకు, నీకేం కాదు. ఇంటికెళ్దాం పద. దేవిక, పరువు మర్యాద ఉన్నవాళ్ల చేతుల్లో ఉంటే
డబ్బు కూడా విలువుంటుంది. నాకిందాకే అర్థమైంది. మనలాంటి పేదవాళ్ల దగ్గర ఉంటేనే ఆ లక్ష్మీదేవి కూడా పరువు పోతుందని తెలిసొచ్చింది. అమ్మా, ఏం మాట్లాడుతున్నా? నువ్వు బాధపడుకో. ఇంటికెళ్దాం ముందు. ఇంటి పరువు కోసం నీ నోటి దగ్గర అన్నం తీసేశాను. నీ దృష్టిలో రాక్షసినయ్యాను. తప్పనిసరి పరిస్థితుల్లో అలా ప్రవర్తించినందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. ఈ పాపాత్మురాల్ని క్షమించదినా. ఆ ఈడియట్ చెప్పినట్టుగా బిర్యానీ తెచ్చిపెట్టాను. ఇక వెళ్ళిపోవడం మంచిది. నీ టైమింగ్ నాకు బాగా నచ్చింది కీర్తి. అదేదో కాలేజీలో క్లాస్కి టైంకి వెళ్ళినట్టు చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చావు. అవును, నువ్వేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? నువ్వు తెచ్చిన బిర్యానీ తినేటప్పుడు కంపెనీ ఉండాలి కదా, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? అసలు ఇదేమైనా బాగుందో చెప్పు. ఆదర్శ్, టూ మచ్ చేయకు. నువ్వు చెప్పింది చేసి తీసుకురావడానికి ఎంత నరకం అనుభవించానో నీకు తెలీదు. ఇంకా ఇబ్బంది పెట్టాలని చూడకు. నీ ఇబ్బందితో నా కడుపు నిండదు. నీ మిడిల్ క్లాస్ మెలోడీస్ డైలాగ్స్ ఆపి నీ చేత్తో బిర్యానీ వడ్డిస్తే అద్దరిపోతాయి. వచ్చి నా ఫ్రెండ్స్కి వడ్డించు. ఆదర్శ్, నేను వెళ్ళాలి. నన్ను ఫోర్స్ చెయ్యొద్దు. అరే, నా ఫ్రెండ్స్కి వడ్డించి వెళ్ళిపో. అసలే బిర్యానీ స్మెల్ ఎప్పుడెప్పుడు తింటావా అని టెంప్ట్ చేస్తుంది. పైగా నా ఫ్రెండ్స్కి నువ్వు బిర్యానీ చేసి తెస్తావని చెప్పిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. ఉండు, పిలుస్తాను. రే టామీ, రోజీ, తొందరగా వచ్చి బిర్యానీ నువ్వు పట్టండమ్మా.